అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రేమోన్మాది దాడికి ఈ బలైన మేఘన ఎవరైతే దాడి చేశారో నీరజ్ శర్మ అయితే విచక్షణారహితంగా ఈరోజు రాడ్డుతో అమ్మాయి తల పగలగొట్టి ఈ పరారయ్యాడు. అయితే ఈ డొంకాన మేఘన ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు తండ్రి పాపారావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. పాపారావు గారిని అడిగి తెలుసుకుందాం. పాపారావు గారు చెప్పండి, అసలు ఏంటి ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఏం చెప్తారు? సార్ ఆయన లవ్ చేస్తానని చెప్పి ఫస్ట్ మేము డిపోటీ ఇస్తారు. ఆ డిపోటీకి అక్కడికి సేవ కోసం మా పాప వెళ్తే అక్కడ ఆయన మౌంట్ అబూ రాజస్థాన్ వెళ్తే అక్కడ మ్యానిపులేట్ చేసేసి తను లవ్ చేస్తానని చెప్పేసి తనతో పాటు ఇక్కడికి వచ్చేసారు సార్. వచ్చేసి వస్తే మేము అది సెన్సిటివ్ విషయం అని అది మంచిగా డీల్ చేద్దాము, ఆ 10 మందికి తెలియకట్ట ఇలాంటి విషయాలు ఉండకూడదని చేద్దామని అనుకుంటే ఆయనేమో ఇంకా సైకోలాగా బిహేవ్ చేయడం అన్నీ చేస్తుంటే తను అవాయిడ్ చేసింది. అవాయిడ్ చేస్తే ఆయన ఏదేదో పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడం అన్నీ చేస్తుంటే మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆయనేమో ఇంకా పరారైపోయాడు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే పరారైపోయాడు. పరారైపోయిన తర్వాత ఇంకా ఒక 4 రోజులు ఆగాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత బూది బొమ్మలు ఉంటాయి కదా, ఫోర్న్ వీడియోస్ అవి మార్పింగ్ చేసి తన ఫోటోలు పెట్టి మొత్తము మా రిలేటివ్స్కి, తన ఫ్రెండ్స్కి, కాలేజీ ఫ్రెండ్స్కి స్ప్రెడ్ చేశారు సార్. చేయడం వల్ల మేము చాలా కుంగిపోయింది. తను కూడా చాలా ఇది. తను బిఏ సైకాలజీ అండ్ జర్నలిజంలో డిగ్రీ చేసింది. ఇప్పుడు యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది. అయితే దీనికోసం ఈలోపు ఆయన నీకు తర్వాత ఒక వారం 10 రోజుల క్రితం అంట మళ్ళీ మెసేజ్ పెట్టాడు. ఈ నీరజ్ శర్మ అంటే ఏమో తెలుసుకుంటూ కానీ నేను ఏం చేస్తానో తెలియదు అనుకున్నాను చెప్పాడంట. అయితే అంత దూరం నుండి రాడలే అనుకున్నది. అనుకుంటే ఆయన వచ్చి ఈరోజు మేము లేని సమయంలో ఆయన ఏం జరిగింది అసలు? ఏ టైంలో, ఏ సమయంలో జరిగింది? 10 గంటల టైంలో మేము 10 గంటల టైంలో ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో వాళ్ళు ఏవో డాక్యుమెంట్స్ అడిగితే అక్కడికని నేను మా ఆవిడ చూసి మా పాప ఒంటరిగా ఉందని హెల్మెట్ పెట్టుకుని వచ్చేసి రెక్కి నిర్వేశించి ఆయన కావాలని కొట్టాడు. ఆ పక్కన వ్యక్తి కేకలేస్తూ ఉంటే పక్కన వ్యక్తి వచ్చి అడ్డుకోకపోతే ఈరోజు చంపేసి ఉండేవాడు అని ఎవరు మమ్మల్ని గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మమ్మల్ని చేయట్లేదు. ఎలాంటి సాయం కావాలి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం ఆయన మీద మాత్రం హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు ఆయన మీద వెంటనే ఆయన పట్టుకొని ఆయన జైల్లో పెట్టాలని మాకు ఆయన నుండి కూడా థ్రెట్ ఉంది సార్. మాకు ఉంది, తనకి కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఉంటుంది సార్. ఆయనకి ఎటువంటి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేఘనకి తలకి 30 కుట్లు పడాయి. చెయ్యి ఈ బోన్ ఎరగొట్టేశాడు. తర్వాత ఒళ్ళంతా ఈ వీపంతా మొత్తం రాడ్తో కొట్టేసి పారిపోయి మేము దీనికి ముందు ఒకసారి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. ఈ సిచ్యువేషన్ జరగకముందు పోలీస్ స్టేషన్ 10 గంటలో ఇచ్చాం. అప్పుడు వాళ్ళు మామూలుగా మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ నుండి మళ్ళీ న్యూపోర్ట్ రమ్మంటే న్యూపోర్ట్కి వచ్చాం. న్యూపోర్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళేమో వీళ్ళకి హిందీ రాదు, ఆయనకి తెలుగు రాదు. ఇక్కడ తెలుగు హిందీ వచ్చే ఒక కానిస్టేబుల్తో మాట్లాడిస్తే ఈసారి నుండి అలా జరగదని వాళ్ళ మమ్మీ మాట్లాడారు. స్వస్థలము జమ్మూలో ఉదంపూర్ అనే ఊర్లో ఉంటాడు ఆయన. అక్కడ నుండి వచ్చి ఘాతకం చేసింటాను. అక్కడ నుండి మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాము. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు పంపించారు. చెప్తే వాళ్ళు మాట్లాడినా కూడా అలాంటిది జరగవని చెప్పారు. మళ్ళీ ఈసారి వాళ్ళు జరగదని వాళ్ళ మమ్మీ మాకు ప్రామిస్ చేశారు. అక్కడ కానిస్టేబుల్తో కూడా మాట్లాడారు. వాళ్ళ తమ్ముడు కూడా ఏదో నీరజ్ శర్మ తమ్ముడు కూడా ఏదో పోలీస్ సెక్షన్లో ట్రైనింగ్ అవుతుంది, ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాడు. అందరికీ ఫోన్ చేసి చెప్తున్నా కూడా ఎవరిని పట్టించుకోకుండా మమ్మల్ని విచక్షణ రహితంగా పాపను చంపేపోయాడు. ఈరోజు గవర్నమెంట్ కూడా మా పైన దయవించి స్పందించి వాళ్ళు పట్టుకొని మాకు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఇంతవరకు. మాకైతే చాలా బెంగగా ఉంది, బాధగా ఉంది. మేఘన పరిస్థితి అంటే
ఇంకా ఇంకా బ్రెయిన్కి స్కానింగ్ చేసి రేపు ఏది సర్జరీ చేసిన తర్వాత కానీ చెప్పలేమంటున్నారు. కానీ ఎవరు మాకు ఇప్పుడేమో మాకైతే అక్కడ ఆర్కే హాస్పిటల్ గాజువాకలో జాయిన్ చేసాం. అక్కడ మీరు సంఘటన జరిగిన వెంటనే వెళ్ళారా? వెళ్ళినప్పటికీ నైట్లో ఉంది పాప, కూర్చుని మొత్తం బ్లడ్ అంతా అయిపోయింది. అక్కడ జనాలు అందరూ వచ్చేస్తున్నారు. కాళ్ళు చేతులు ఆడకంటే అప్పుడు ఇబ్బంది పడుతున్నాయి. ఆర్కే హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ నుండి ఏసీపీ గారు దాస్ గారు ఇక్కడ నుండి మన కిమ్స్కి పంపించమన్నారు, సూర్య అన్నారు. అక్కడికి తీసుకొచ్చాము. ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతుంది. ఎలా ఉంది మా మాట్లాడుతున్నా పెద్దగా మాట్లాడలేదు, చాలా తక్కువ మాట్లాడుతుంది. కళ్ళు చాలా ఎక్కువ కుట్లు పడ్డాయి, 30 కుట్లు పడ్డాయి. దీన్ని హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించాలని కోరుకుంటున్నాము. ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఫైనల్గా మీకు ఎలా న్యాయం కావాలి? ప్రభుత్వం ఏమవుతుంది? మీ ప్రభుత్వాన్ని అయితే వాడిని పట్టుకొని, ఇలాంటి చాలామందికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన పట్టుకోవాలి. ఇప్పుడు ఆయన మాకే కాదు, చాలామందికి కూడా ఇలా చేసినట్టు ఉన్నట్టు. కాబట్టి ఆయన పట్టుకొని ఆయన్ని అరెస్ట్ చేయాల్సింది, శిక్షించాల్సింది, కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. ఇది ప్రధానంగా ఈ మేఘన ఎవరైతే ఉందో, మేఘన ఇంట్లో ఒకటే ఉండడం చూసిన నీరజ్ శర్మ ఉదయం నుంచి మొత్తం రెక్కి నిర్వహించి ఎప్పుడైతే తల్లిదండ్రులు బయటికి వెళ్ళడం గమనించాడో ఇమీడియట్గా తను హెల్మెట్ ధరించి ఇంట్లోకి వెళ్ళి మేఘనను విచక్షణారహితంగా కొట్టి ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి తను చాలా బాధించాడు. అయితే ఈ నేపథ్యంలో పక్కన తెలుగు పరుగు వాళ్ళు రావడంతో అక్కడి నుంచి ఇమీడియట్గా పరారయ్యి ఈ మనిషిని ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. అయితే మేఘనాని హుటాహుటిన దగ్గరలో గాజువాక దగ్గరలో ఉన్న ఆర్కే హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. ఆర్కే హాస్పిటల్ నుంచి మంచి ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఏసీపీ దాస్ అయితే ఇమీడియట్గా కిమ్స్ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేస్తే ప్రస్తుతానికి మేఘన విశాఖ గాజువాక వద్ద ఉన్న శీలానగర్ కిమ్స్ హాస్పిటల్ అయితే తను చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి అయితే నిలకడగానే ఉంది. కానీ నెమ్మదిగా మాట్లాడుతుందని చెప్పి ఈ తండ్రి పాపరావు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం దీని మీద వెంటనే చర్య తీసుకొని ఆ నిందితుడు నీరజ్ శర్మ ఎవరైతే ఉన్నారో నీరజ్ శర్మను వెంటనే పట్టుకొని శిక్షించాలి. ఇలా మా అమ్మాయిలాగా వేరే వాళ్ళు ఎవరు ఇంకా అన్యాయం అవ్వకూడదు, ఇలాంటి ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడకూడదు, అలాంటి శిక్ష విధించాలని చెప్పి ఈ మేఘన తల్లిదండ్రులు అయితే కోరుకున్నారు. ఏదేమైనా అది తొందరగా వాళ్ళని పట్టుకొని శిక్షించాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని కానీ పోలీసులు కానీ అయితే కోరుతున్నారు. ఇది ఈ మేఘన సంబంధించి విశేషాలు. కెమెరామెన్ అయితే సురామ్ కృష్ణ, విశాఖ శీలానగర్ కిమ్స్ హాస్పిటల్.